హాయ్ హలో ఎవ్రీవన్. స్వచ్ఛమైన గేదె పాలతో నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాలు తోడేసుకోవాలండి. తోడేసుకున్న పాలు ఇలా మేగడ వస్తుంది. ఈ పెరుగు మీద మేగడ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మేగడ. ఇలా నేను 7 రోజులు వారం రోజులు తీసిన మేగడండి. ఈ మేగడని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. 7 మొత్తం అంతా ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అదైనా కూలింగ్ వాటర్ కొద్దిగా పోసుకొని ఇలా ఈ గిన్నె కడుక్కొని ఈ గిన్నెలో వాటర్ కూడా మిక్సీలోనే పోసేసుకోవాలి. ఇలా పోసుకొని మిక్సీ ఎక్కువసేపు తిప్పకూడదు, 2-3 సార్లు తిప్పితే చాలండి, అయిపోతుంది. ఇలాగ మేగడ వెన్న ఇలా వస్తుంది. వచ్చిన దాన్ని ఇలాగా కూలింగ్ వాటర్లో వేసుకోవాలండి. పిండుకొని వేసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా పిసుక్కుంటూ కడుక్కోవాలండి. ఇలా కడగడం మూలంగా తెల్లగా ఉండి బాగుంటుంది. దాంట్లో ఉన్న మజ్జిగ మొత్తం పోతుంది. తర్వాత దీన్ని ఇలాగా మూకుల్లో ఇలా వేసుకోవాలి. కడుక్కున్న తర్వాత మూకుల్లో వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టాలండి. ఆ ఫస్ట్ పొయ్యి హైలో పెట్టాలి. హైలో పెట్టిన తర్వాత అలా 10 నిమిషాలు మరగనివ్వాలి. మరగనిస్తే ఇగో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పొంగు ఇలా వచ్చేస్తుందండి. పొంగు వచ్చిన దాన్ని కలుపుతూ ఉండాలి. కలపకపోతే పొంగిపోతుంది కిందకి. అలా చుట్టుపక్కల తిప్పుతూ కలపాలండి, లేకపోతే అడుగంటినట్టు అయిపోతుంది. అదంతా కింద కూడా కలుపుతూ ఉండాలి, అడుగును కూడా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అలా కలర్ చేంజ్ అయ్యేంతవరకు తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు చిన్న మంట పెట్టాలి. చిన్న మంట మీద మరుగుతూ ఉంటుంది. పొయ్యి స్లోలోనే పెట్టాలి. ఇప్పుడు కూడా ఇంకా స్లోలో పెట్టి తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతూ ఉండడం మూలంగా కలర్ చేంజ్ అవుతుందండి. చూడండి అలాగే. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ కూడా ఇవ్వండి. చూసారా కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మెరూన్ కలర్ వస్తుంది. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుకుపోతుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూపిస్తాను చూడండి, మీకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాం. అది కనిపిస్తుందా? కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. అలా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసి గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచి, గోరువెచ్చగా అయిన తర్వాత ఇలాగ గరిటె తీసుకొని, మనం టీ వరకు వేసుకునే గరిటె తీసుకొని దాంట్లో ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే చూసారా ఎలా వస్తుంది? స్వచ్ఛమైన నెయ్యి తయారు. చూసారా ఎలా ఉందో? బాగుందా? ఇలా ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో వడకట్టుకుంటే, ఈ వడకట్టుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఎన్ని రోజులే నిల్వ ఉంటుంది. నెయ్యి ఈ నెయ్యి ఫ్రిడ్జ్లో మనం పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే నేను ఇలాగ డబ్బాలో ఎప్పటికప్పుడు నెయ్యి నిల్వ ఉంచుకుంటానండి. ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఇందులో నెయ్యి చూసారా? దీన్ని ఇలా స్టోర్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఫ్రిడ్జ్లోనే అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.